ఏదైతే ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీతో 100 రోజుల్లో మొత్తం చేస్తామంటూ సూపర్ 6 హామీలు ఇచ్చి, ఆ సూపర్ 6 ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి, సోనియా గాంధీ కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళకి కాకపోతే తను మాత్రం చెప్పిన మాట నెరవేర్చానని చెప్పడం కోసం అని చెప్పేసి తాజాగా రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. అందులో రుణమాఫీ ఖచ్చితంగా అది మాత్రం అమలు చేశారు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. కానీ సూపర్ 6 ఇవన్నీ 100 రోజులు అన్నారు. అందులో బస్సు తప్పించి మరేది కాలేదు. అటు పెన్షన్ పెంపు దగ్గర నుంచి, రైతు బంధు దగ్గర నుంచి అనేక పథకాలు ఉన్నాయి. అయితే దశల వారీగా అమలు చేస్తానని చెప్పుకొస్తున్నారు. అది 100 రోజులు అని ఇచ్చినటువంటి మాట అయితే పక్కకు పోయింది. కానీ రుణమాఫీ చేసినటువంటి సందర్భంలో ఈ నెల 24వ తారీఖున తెలంగాణకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. అదే రోజు వరంగల్లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞతా సభ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి సోనియా గాంధీ గట్టి ఫీలింగ్ ఉండేటటువంటిది తన భర్తది కాబట్టి. ఇదివరకు కూడా అందుకనే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలు, రాజీవ్ అనే పేరుతో ఎక్కువ పెట్టేవాడు. ఇందిరా అంటే సోనియా గాంధీ కొంచెం పెద్దగా పడేది కాదు. అందుకని ఇందిరా పేర్లు తక్కువ, రాజీవ్ పేర్లు ఎక్కువ పెట్టేవాళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని జాగ్రత్తగా పుణికి పుచ్చుకున్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి.